ఫీజుల బకాయిల స్కీమును రద్దు చేయాలనే ప్రభుత్వ కుట్రను వెంటనే విరమించుకోవాలని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల 8,000 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ ఉద్యమ నాయకులు ఆర్ కృష్ణయ్య చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు మద్దతుగా యూకే ఎన్ఆర్ఐ బీసీ సెల్ ఆధ్వర్యంలో లండన్లో నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తులో చెలగాటమాడుతోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఎన్ఆర్ఐ బీసీ సెల్ అధ్యక్షుడు కిరణ్ కుమార్. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడంతో వేలాది మంది పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడిందన్నారు. అలాగే విద్యార్థుల ప్రయోజనాలకు విరుద్ధంగా తీసుకొచ్చిన జీవో 9ను వెంటనే రద్దు చేసి గతంలో అమలులో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని కొనసాగించాలని కోరారు. జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ బీసీల ఐక్యత వర్ధిల్లాలి బీసీల ఐక్యత వర్ధిల్లాలి బీసీల ఐక్యత వర్ధిల్లాలి కృష్ణన్న నాయకత్వం వర్ధిల్లాలి కృష్ణన్న నాయకత్వం వర్ధిల్లాలి. ఇంత ఆధునిక కాలంలో నా బీసీ సమాజం పట్ల ఇంత నిర్లక్ష్య వైఖరా, ఎన్ని కుట్రలు, ఎన్ని మోసాలు, ఎన్ని ద్రోహాలు. ఆల్రెడీ నా బీసీ సమాజానికి చెందినటువంటి సోదరుడు సాయి ఈశ్వరాచారి నా కళ్ళతో నేను బీసీ రిజర్వేషన్లు చూస్తానా, నా బీసీ రాజ్యాన్ని చూస్తానా అనేటువంటి తీవ్ర ఆవేదనతో ఆత్మార్పణ చేసుకున్నటువంటి సందర్భం. ఎన్ని రోజులు మీ కుట్రలు మా బీసీ సమాజం పట్ల, ఇంకెన్ని ప్రాణత్యాగాలు కావాలి అగ్రకుల ద్రోహుల్లారా? దీన్ని నా ఎన్ఆర్ఐ బీసీ సమాజం తీవ్రంగా ఖండిస్తుంది. మీరు నిశ్చితంగా పరిశీలిస్తే ఈ ప్రభుత్వ తీరు చాలా విచిత్రం. వీళ్ళకి ఎన్టీఆర్ విగ్రహం మీద ఉన్నటువంటి ప్రేమ మన బీసీ వీరనారి అయినటువంటి చాకలి ఐలమ్మ విగ్రహం పైన ఎందుకు లేదని చెప్పేసి నా ఎన్ఆర్ఐ బీసీ సమాజం ప్రశ్నిస్తుంది. మెట్రో ప్రాజెక్టు పైన ఉన్నటువంటి మీ ప్రేమ నా బీసీల బడ్జెట్ పైన, రిజర్వేషన్ల పైన ఎందుకు లేదని చెప్పేసి నా ఎన్ఆర్ఐ బీసీ సమాజం ప్రశ్నిస్తుంది. అసలు ఫ్యూచర్ ఉంటుందో లేదో తెలియని ఆ ఫ్యూచర్ సిటీ పట్ల ఉన్న మీ ప్రేమ నా బీసీల ఫ్యూచర్ పట్ల ఎందుకు లేదని చెప్పేసి నా ఎన్ఆర్ఐ బీసీ సమాజం ప్రశ్నిస్తుంది. మూసీ నది ప్రక్షాళన మీద ఉన్నటువంటి మీ ప్రేమ నా బీసీల రక్షణ చట్టం పైన ఎందుకు లేదని చెప్పేసి నా ఎన్ఆర్ఐ బీసీ సమాజం ప్రశ్నిస్తుంది. మొన్నటికి మొన్న కుమ్మెర గ్రామంలో దాడి సంఘటన, నిన్నటికి నిన్న ఖమ్మంలో ఒక చిన్నారి నా బీసీ సోదరి 12-13 ఏళ్ళ ఒక బాలిక పైన సమాజం సిగ్గుపడే ఒక అమానుష, ఒక హేయమైన, ఒక దుర్మార్గపు సంఘటన. ఎన్ని రోజులు ఈ దాడులు అని చెప్పేసి నా ఎన్ఆర్ఐ బీసీ సమాజం ప్రశ్నిస్తుంది, ఖండిస్తుంది. గత 2 రోజుల నుంచి చూస్తే మీడియాలో ఒక అగ్ర కులానికి చెందినటువంటి యువ నాయకుడు 83-84 ఏళ్ళు ఉన్నటువంటి నా బీసీ, ఒక అమ్మమ్మ తల్లి లాంటి స్థానంలో ఉన్నటువంటి ఈశ్వరమ్మ అనే ఒక మహిళని అసంబద్ధమైన, సమాజం సిగ్గుపడే ఒక హేయమైన భాష, ఇంతవరకు ఏమైనా చర్యలు తీసుకున్నారా అతనిపై? బుద్ధి లేకుండా, కనీస ఇంగిత జ్ఞానం లేకుండా, వయసు గౌరవం లేకుండా అతడు ఆ మహిళని అవమానించిన తీరు, దీన్ని ఎన్ఆర్ఐ బీసీ సమాజం తీవ్రంగా ఖండిస్తుంది. ఎన్ని రోజులు మా పైన దాడు, ఎన్ని రోజులు మా పైన కుట్రలు, ఇప్పటి వరకు అతని పైన ఎలాంటి చర్య తీసుకోకపోవడాన్ని మా ఎన్ఆర్ఐ బీసీ సమాజం తీవ్రంగా ఖండిస్తుంది. ఖబర్దార్ ద్రోహుల్లారా, ఇప్పటికైనా నా బీసీ సమాజానికి చెందిన వ్యక్తులను కానీ తిట్టినా, టచ్ చేసినా సరే కఠినమైన చర్యలు ఉండేలా రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పేసి ఎన్ఆర్ఐ బీసీ సమాజం ఖండిస్తుంది.